హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా అయిపోయింది. సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. కడిగినటువంటి చికెన్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దాన్ని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో మనం చికెన్ వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కారం అవన్నీ వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, సరిపోయిన సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను కాబట్టి మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూనే వేస్తున్నాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను.
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మ్యాగ్నేట్ చేసినప్పుడు మనం ముందే వేసుకున్నాం కాబట్టి. మసాలాలన్నీ కూడా దాన్ని పట్టే వరకు వేయించాలి. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి, ఫ్రై కదా. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేయించుకోవాలి, ముక్క లోపల వరకు ఉడికేలాగా. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతుంది, కానీ ముక్క ఉడకదు. ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది కదా. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంక చివరిగా కొత్తిమీర జల్లుకోవడమే. ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.